ఇది పోర్ట్రానిక్స్ డాష్ 7 ఓమ్ని డైరెక్షనల్ మైక్. ఈ మైక్ అనేది మనకి ఇన్ బిట్వీన్ 700 టు 800 రూపీస్ లోపలైతే లభిస్తుందనమాట. అండ్ ఈ మైక్ అనేది మనకి టైప్ సి స్లాట్‌తో అయితే వస్తుంది. ఇంకా టైప్ సి డివైసెస్ లైక్ మీకు యాపిల్ మొబైల్స్ ఉన్నా, ఆండ్రాయిడ్ డివైస్ ఉన్నా అండ్ ఈవెన్ మీ దగ్గర డీఎస్ఎల్ఆర్ కెమెరాస్ కూడా మీకు టైప్ సి గనుక సపోర్ట్ చేసినట్లయితే ఈ మైక్ అయితే యూజ్ చేయొచ్చనమాట. సో చూద్దాం ఈ వీడియోలో ఈ 700 టు 800 రూపీస్ వైర్లెస్ మైక్రోఫోన్ అసలు వర్తా కదా ఈ ప్రైస్ రేంజ్‌కి అని. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. బాక్స్ అనేది చూడడానికి చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అయితే ఉంటుందన్నమాట. బాక్స్ లోపల మనకి కొంచెం పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు మనకి వారంటీ కార్డ్ కూడా అయితే ఉందన్నమాట. ఈ వైర్లెస్ మైక్ అనేది మనకి 1 ఇయర్ వారంటీతో అయితే వస్తుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక రిసీవర్ అలాగే మైక్రోఫోన్ ఒక ఫిల్టర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ మైక్ చూడడానికి చాలా సింపుల్‌గా ఉంది అండ్ మీరు ఈజీగా అయితే క్లిప్ చేసుకోవచ్చు మీ టీ షర్ట్‌కి అండ్ ఒకవేళ షర్ట్ కన్నా కూడా క్లిప్ చేసుకోవచ్చు. బట్ కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంది. నేను అది కాన్ సెక్షన్‌లో అయితే చెప్తాను. మనకి ఒక టైప్ సి స్లాట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట ఈ రిసీవర్ అలాగే మైక్‌కి. ఇక మీరు ఈ అండర్ 1000 రూపీస్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మోస్ట్ ఆఫ్ ది మైక్స్ మనకి మైక్రో యూఎస్బీ సపోర్ట్ అయితే వస్తాయన్నమాట. ఇది నాకు తెలిసి వన్ ఆఫ్ ది మైక్ మనకి టైప్ సి స్లాట్‌తో రావడం అనేది. ఇంకా బాక్స్ లోపల కింద చూసినట్లయితే మనకు ఒక టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట దీన్ని చార్జ్ చేయడానికి. అంతే ఇంకేమైతే ఉండవు బాక్స్‌లో చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. అన్బాక్సింగే కాదు ఈవెన్ కనెక్షన్ కూడా అనమాట సింపుల్‌గా అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అయితే ఉంటుందన్నమాట. మీరు ఎటువంటి బ్లూటూత్ గానీ ఏమి ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఈ రిసీవర్‌ని మీ స్మార్ట్ ఫోన్‌కి అయితే కనెక్ట్ చేయండి. లేదా కెమెరా లేదా ఐఫోన్ ఉంటే ఐఫోన్ కూడా అయితే కనెక్ట్ చేయండి. తర్వాత మీకు ఒక గ్రీన్ లైట్ అయితే బ్లింక్ అవుతుందన్నమాట మైక్ మీద. బ్లింక్ అవుతుంది అంటే ఇది పేరింగ్‌కి రెడీగా ఉంది అన్నమాట. అలాగే మీరు ఈ రిసీవర్‌ని మీ మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవ్వడం స్టాప్ అయిపోయి కంప్లీట్‌గా గ్రీన్ కలర్ అయితే చూపిస్తుందన్నమాట. దీని అర్థం మీ మైక్ అలాగే రిసీవర్ 2 అయితే కనెక్ట్ అయ్యాయని చెప్పని అండ్ మీరు ఇప్పుడు ఏదైనా సరే ఎక్స్టర్నల్ యాప్ ఓపెన్ చేసి ఆడియో అనేది రికార్డ్ చేయొచ్చు. ఇంకొకవేళ కావాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్‌గా మీ మొబైల్ కెమెరా యాపే ఓపెన్ చేసి వీడియోస్‌లో కూడా ఈ మైక్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట ఎక్స్టర్నల్ మైక్. బట్ మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్ దీనికైతే సపోర్ట్ చేయవు. అండ్ మనం అలాంటి టైంలో ఏం చేయాలంటే మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే లభిస్తుంటాయి ప్లే స్టోర్‌లో లైక్ ఓపెన్ కెమెరా అని సమ్ డిఫరెంట్ కెమెరా యాప్స్ అయితే ఉంటాయి. దాని ద్వారా కూడా మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని ఈ మైక్ ద్వారా అయితే మీరు వీడియోస్ అనేది షూట్ చేయొచ్చు. ఇంతే అనమాట కనెక్షన్ కూడా చాలా సింపుల్. ఇంకా ఛార్జింగ్ అండ్ బటన్స్ పరంగా చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్‌లో చెప్పాను ఇవి 2 టైప్ సితో వస్తాయని. సో ఛార్జింగ్ చాలా ఈజీ అనమాట. ఇక మీరు ఛార్జ్ చేసిన టైంలో రెడ్ లైట్ అయితే చూపిస్తుందన్నమాట. ఒకవేళ మీకు రెడ్ లైట్ చూపించడం స్టాప్ అయింది అంటే ఛార్జింగ్ 100% అయినట్లు. ఒకవేళ ఈ మైక్స్ అండ్ రిసీవర్ ఛార్జింగ్ బిలో 20% కనుకున్నట్లయితే మనకి బ్లూ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. మీరు ఇంకా కావాలనుకున్నట్లయితే దీన్ని ఛార్జ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. ఛార్జ్ చేస్తే అయితే యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదనమాట. నేనైతే ట్రై చేశాను ఈ మైక్‌కి అలాగే రిసీవర్‌కి ఛార్జింగ్ పెట్టి. ఇవైతే ఛార్జింగ్ పెట్టి కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక మంచి థింగ్ ఏంటంటే మీ రిసీవర్‌కి ఒకవేళ మీరు యూజ్ చేసిన మొబైల్‌కి ఛార్జింగ్ అయిపోయి వచ్చిందన్నప్పుడు రిసీవర్ ద్వారా అయితే మీరు ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకోటి ఒకవేళ మీరు రికార్డ్ చేసిన టైంలో ఈ ఆడియోని స్టాప్ చేయాలనుకుంటున్నారు అంటే ఆడియో రికార్డ్ అవుతుంటుంది మొబైల్‌లో బట్ కానీ మీ వాయిస్ అనేది పిక్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మీకు కనిపిస్తున్న ఈ బటన్ అయితే ఒకసారి ప్రెస్ చేయండి. ఒకసారి ప్రెస్ చేస్తే ఇది ప్లే ఆర్ పాజ్ టైప్ అయితే సెట్ అవుతుందన్నమాట. అంటే ఒకసారి ప్రెస్ చేస్తే స్టాప్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే స్టార్ట్ అయితే అవుతుంది. ఇది కూడా చాలా గుడ్ ఫీచర్ అని చెప్పొచ్చు. మనకి మోస్ట్ ఆఫ్ ది మైక్స్‌లో ఇలాంటి ఫీచర్ అయితే లభించదు. మనం అబౌట్ 2000, 3000 రూపీస్ చూసుకున్నా కూడా. సో ఇలాంటి చిన్న చిన్న ఫీచర్స్ చాలా బాగుంటాయి అన్నమాట గైస్. సో ఇట్స్ గుడ్ థింగ్. ఇప్పుడైతే చెక్ చేద్దాం ఆడియో క్వాలిటీ శాంపుల్స్ అనేది ఈ మైక్రోఫోన్ నుంచి. నేను ఆల్రెడీ క్లిప్ అయితే చేశాను. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో ఇప్పటివరకు విన్నదంతా ఈ రోడ్ కాలర్ మైక్ నుంచి అయితే వస్తుందన్నమాట. ఈ మైక్ అనేది మనకి 5000 టు 6000 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. క్వాలిటీ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. బట్ మీకు ఎటువంటి ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఏమి ఉండవన్నమాట. జస్ట్ మీరు మొబైల్ కనెక్ట్ చేసి వైర్ ద్వారా రికార్డ్ చేయడం అంతే అనమాట. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో ఈ పోర్ట్రానిక్స్ డాష్ 7 వైర్లెస్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. హలో మైక్ చెక్ 1 2 3 1 2 3. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది ఆడియో క్వాలిటీ అనేది. నేను ఎటువంటి ఫిల్టర్స్ అయితే యాడ్ చేయలేదు. ఇది రా ఆడియో అనమాట. డైరెక్ట్‌గా మైక్ నుంచి వస్తున్న ఆడియోనే మీరు వింటున్నారు. నేను ఎటువంటి ఫిల్టర్స్ యాడ్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్‌గా ఇలాంటి మైక్రోఫోన్స్ యూజ్ చేయాలంటే మీకు అట్లీస్ట్ సమ్ బేసిక్ సౌండ్ ఎడిటింగ్ అనేది తెలిసి ఉండాలన్నమాట గైస్. ఒకవేళ మీకు తెలియదు అంటే మాత్రం కొంచెం చాలా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ రూమ్‌లో చాలా ఎక్కువ అయితే ఉందన్నమాట. ఒకవేళ నేను ఇదే ఆడియోని ఎడిట్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అందుకే చెప్తున్నాను కొంచెం ఆడియో ఎడిటింగ్ స్కిల్స్ కూడా అయితే ఉండాలి. ఈ మైక్స్ ఈ మైక్ అనే కాదు మీరు ఈవెన్ 10,000, 15,000 రూపీస్ మైక్స్ చూసుకున్నా కూడా మీకు ఆడియో ఎడిటింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. మీకు కొంచెం ఎలివేట్ అయితే చేయొచ్చు మీ ఆడియో క్వాలిటీ అనేది. ఇప్పుడైతే బయటకు వెళ్ళి రికార్డ్ చేద్దాం ఎలా ఉంటుంది ఆడియో అనేది. ప్రెసెంట్ అయితే నేను బయట కండిషన్స్ లో అయితే ఉన్నాను అనమాట. అండ్ వీడియో అనేది డిఎస్ఎల్ఆర్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆడియో చూసుకున్నట్లయితే మీకు పోర్ట్రానిక్స్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. అండ్ చుట్టూ మనకి చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది. మెయిన్లీ విండ్ అనమాట. మనకి డిఫరెంట్ డైరెక్షన్స్ లో అయితే వస్తుంది. చుట్టూ మనకి
కన్స్ట్రక్షన్ సౌండ్స్ జరుగుతున్నాయి అండ్ సమ్ ట్రాఫిక్ సౌండ్స్ వస్తుంటాయి అండ్ పక్షులు కూడా అరుస్తూ ఉంటాయి అనమాట. ఇది బెటర్ కండిషన్ అండ్ బెస్ట్ కండిషన్ అయితే నేను చెప్తాను ఈ మైక్ని టెస్ట్ చేయడానికి. బికాస్ ఈ మైక్ని ఎవరైనా వ్లాగ్స్ పరంగా యూస్ చేయాలనుకుంటున్నారు అంటే మీకు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో గైస్ ఇది రా ఆడియో అనమాట. నేను ఎటువంటి ఫిల్టర్స్ కానీ ఎడిటింగ్ అని ఏం చేయలేదు. డైరెక్ట్గా ఈ మైక్రోఫోన్ నుంచి ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ అదైతే మీకు ఇప్పుడు వినిపిస్తున్నాను. ఇప్పుడైతే నేను నా రోడ్ మైక్రోఫోన్కి అయితే షిఫ్ట్ అవుతాను. కరెంట్లీ అయితే అది కూడా యూస్ చేస్తున్నాను అనమాట రికార్డింగ్లో సైమల్టేనియస్గా. ఇదైతే మనకి 5,000 to 6,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. నాకు తెలిసి ఇది ఫెయిర్ కంపారిజన్ అయితే కాదు ఈ మైక్కి అలాగే రోడ్ మైక్రోఫోన్కి. బికాస్ ప్రైస్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఎక్కడ 700 to 800, ఎక్కడ 5,000 to 6,000 రూపీస్. నేను ఇక్కడ మీకు క్లారిటీగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ఒక 5,000 మేబీ 6,000 రూపీస్ అక్కడ మీకు ఆడియో క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అయితే అవుతుంది అనమాట. అది ఎగ్జాంపుల్గా ఇవ్వడానికే ఇది అనేది ఆడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. కింద కానీ పైన కానీ ఎక్కడో చోట నేను టెక్స్ట్ కూడా అయితే యాడ్ చేస్తాను. మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు ఏ మైక్రోఫోన్ నుంచి నాయిస్ వస్తుంది, ఐ మీన్ ఆడియో అయితే వస్తుందని. అండ్ ఆల్సో గైస్ ఇదంతా రా ఆడియో అనమాట. నేను ఎటువంటి ఎడిటింగ్ అయితే చేయలేదు ఈ ఆడియో శాంపుల్ టెస్టింగ్లో మాత్రం. రిమైనింగ్ అన్ని చోట్ల అయితే నేనైతే నా ఫిల్టర్స్ యాడ్ చేసి ఎడిటింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడైతే నేను మళ్ళీ పోట్రానిక్స్ మైక్ అయితే షిఫ్ట్ అవుతాను. చూడండి మీకు ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది అని. బేసికలీ మైక్ అనేది నాకు తెలిసి వ్లాగింగ్ టైప్ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి అయితే సెట్ అవుతుందని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఓకే చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. నేను ప్రోస్ అండ్ కాన్స్ అయితే మాట్లాడతాను. అండ్ ఈ మైక్ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది కూడా మీకు ఒక సపరేట్ సెక్షన్ అయితే పోస్ట్ చేశాను అనమాట ఈ వీడియోలోనే. అక్కడ మీకు నోటీస్ అయితే చేస్తారు. సో ఇప్పుడైతే మనకి అవుట్డోర్ కండిషన్స్లో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తాం టెస్టింగ్ పరంగా. సో ఇప్పుడైతే ఇండోర్లోకి వెళ్ళి మరిన్ని విషయాలు అయితే మాట్లాడదాం. సో బ్యాక్ టు రోడ్ మైక్రోఫోన్ అనమాట. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో రోడ్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఈ పోట్రానిక్స్ -7 వైర్లెస్ మైక్రోఫోన్లో ఉన్న గుడ్ థింగ్స్ అలాగే బ్యాడ్ థింగ్స్. ముందుగా ఇవి షేర్ చేసే ముందు నేనైతే ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నాను. మనకి బాక్స్ లోపల కొంచెం పేపర్ వర్క్ అయితే ఇచ్చారని చెప్పాను కదా. ఆ పేపర్ వర్క్లో మనకి మెన్షన్ చేశారు ఈ మైక్ అనేది మనకి 6 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేస్తుందని. ఇదైతే నాకు తెలిసి 100% షూర్ అయితే కాదనమాట గైస్. మీరు ఇన్ బిట్వీన్ 5 లేకుంటే 4 to 5 hours ఆ బిట్వీన్లో అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇంకా చాలా వర్స్ట్ కేస్ సినారియోలో మీకు ఈవెన్ 1 hour ఇంకా 1 hour తక్కువ కూడా అయితే రావచ్చు అనమాట. నా టెస్టింగ్లో ఇన్ని అవర్స్ చేయడానికి అంత సీన్ లేదనమాట. నేను వీడియోస్ మ్యాక్సిమం 10-15 or మేబీ 20 minutes అంతే మ్యాక్సిమం రికార్డ్ చేసేది. సో దాని తర్వాత అయితే మళ్ళీ ఇంకో వీడియో అయితే రికార్డ్ చేస్తాను అనమాట. నా ఎక్స్పీరియన్స్ అండ్ నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను ఇది మీకు 6 hours స్ట్రైట్గా అయితే రాదనమాట. 6 hours లోపల అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ ఎంఏహెచ్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నా ఇది మనకి 70 mAh అయితే వస్తుంది అనమాట. ఇక మంచి విషయాలు అదే గుడ్ థింగ్స్ అండ్ ప్రోస్ కూడా అంటుంటారు. దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది ఒక వైర్లెస్ మైక్. ఇదే గుడ్ థింగ్ ఇంత ప్రైస్ రేంజ్లో. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి దీంట్లో Type-C ఛార్జింగ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు అడిషనల్గా వేరే కేబుల్ తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది కూడా ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి కనెక్షన్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు ఎటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ చేసి కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఫోర్త్ థింగ్ వచ్చేసి మైక్ని క్యారీ చేయడం చాలా సింపుల్. జస్ట్ మనకి 6.7 grams మాత్రమే ఉంటుందన్నమాట వెయిట్ కూడా. సో మీరు ఈజీగా పాకెట్లో కానీ లేకుంటే బ్యాగ్లో కూడా అయితే క్యారీ చేయొచ్చు. ఏం ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రైజింగ్. ఆఫ్ కోర్స్ మనకి ఇన్ బిట్వీన్ 700 to 800 రూపీస్లో అయితే వస్తుంది. సో ఈ అన్ని ఫీచర్స్తో వస్తుంది అంటే గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. కానీ మనకి మెయిన్ ఇంకొకటి అయితే ఉంది. అదేంటంటే ఆడియో క్వాలిటీ. అది మీకు కాన్ సెక్షన్లో అయితే చెప్తాను అనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎంత రేంజ్ ఈ మైక్ అనేది సపోర్ట్ చేసిందని చెప్పలేదన్నమాట. మీరు రిసీవర్ కనెక్ట్ చేసి మీ మొబైల్ కానీ కెమెరా కానీ ఎంత డిస్టెన్స్లో పెట్టి మీరు రికార్డ్ చేయొచ్చని ఎక్కడ అయితే మెన్షన్ చేయలేదు. సో నా టెస్టింగ్ ప్రకారం మీరు ఈజీగా అయితే వెళ్ళొచ్చు అనమాట. కొద్ది దూరం మేబీ ఒక నా గెస్ ప్రకారం ఒక 1 or 2 meters అయితే వెళ్ళొచ్చు. దానికి మించి వెళ్తే ఇది మనకి బ్లూటూత్ కాదు కాబట్టి వాళ్ళైతే ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం దీంట్లో ఉన్న బ్యాడ్ థింగ్స్ అదే కాన్స్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆడియో క్వాలిటీ. మీరు ఈ 700 to 800 రూపీస్లో ఎంత ఆడియో క్వాలిటీ వస్తుంది అనుకుంటున్నారో అంతే ఆడియో క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. అండ్ మీరు ఒకవేళ బోయా వైర్ మైక్ అయితే ఉంటుంది కదా అది మనకి ఇన్ బిట్వీన్ అంతే సేమ్ ఇదే ప్రైస్కి అయితే ఉంటుంది అనమాట. క్లోజ్ టు 1,000 కూడా వెళ్తుంది ఒక్కోసారి. సో ఆ మైక్ ఈ మైక్ కంపేర్ చేసినట్లయితే ఆ మైకే బాగుంటుంది అనమాట. బికాస్ అది వైర్తో అయితే వస్తుంది అండ్ మీకు చాలా క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. ఇకపోతే మీరు ఈ మైక్ ద్వారా అవుట్డోర్ కండిషన్స్లో ఆడియో అనేది రికార్డ్ చేస్తున్నారు అంటే మనకి చుట్టూ ఉన్న నాయిస్ చాలా అయితే పిక్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఇది మనకి ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్. దీని అర్థం ఇది 360 degrees ఉన్న సౌండ్స్ని మొత్తం అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫ్రంట్ నుంచి వచ్చిన అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇటు లైక్ 360 degrees చెప్పాం కదా మొత్తం అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇంకొక బ్యాడ్ థింగ్ వచ్చేసి ఈ మైక్ని మౌంట్ చేయడం అనమాట. ఒకవేళ మీ దగ్గర టీ-షర్ట్ ఈ విధంగా టీ-షర్ట్స్ ఉన్నాయి లేకుంటే రౌండ్ నెక్ ఉంది అంటే మాత్రం మీరు ఈజీగా అయితే క్లిప్ చేయొచ్చు అనమాట. మనకి మైక్ అనేది పైన ఉంది కాబట్టి. అదే ఒకవేళ షర్ట్ కనుకోండి మీకు సైడ్ పెట్టాల్సి వస్తుంది అనమాట బటన్స్కి. మీరు either లెఫ్ట్ సైడ్ పెట్టచ్చు లేదా రైట్ సైడ్ అయితే పెట్టచ్చు. అంతేగాని ఒకవేళ మీకు
టాప్ అంటే ఇప్పుడు ఈ టీ షర్ట్లు మనం ఎలా అయితే రికార్డ్ చేస్తున్నామో ఆ విధంగా పొజిషన్లో పెట్టాలంటే మాత్రం చాలా కష్టం అనమాట. సో ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేసింది ఈ మైక్రోఫోన్లో. సో ఇప్పుడు చూద్దాం ఈ మైక్రోఫోన్ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అని. ఈ మైక్ ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే ఎవరైతే ఇండోర్ కండిషన్స్లో అది కూడా వెరీ మినిమం బ్యాక్గ్రౌండ్ నాయిస్తో ఉన్న సిచ్యువేషన్స్లో వీడియోస్ అనేది రికార్డ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీరు వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు అది కూడా లాంగ్ డిస్టెన్స్లో పెట్టి, అది కూడా ఇండోర్ కండిషన్స్లో చెప్తున్నాను. అంటే మీ కెమెరా ఒక చోట ఉంటుంది, మీరు ఎక్కడో డిస్టెన్స్లో ఉండి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా ఈ మైక్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు బయట కండిషన్స్లో రికార్డ్ చేస్తున్నారు ఎయిదర్ మొబైల్ కానీ లేకుంటే కెమెరా అనుకున్నట్లయితే ఈ మైక్ అనేది సెట్ అవ్వదన్నమాట గైస్. మీరు కొనాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నేను ఇంకా మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు మోస్ట్ ఆఫ్ ది టైం వ్లాగ్స్ చేస్తున్నారు అన్నప్పుడు అంటే మొబైల్ ఎప్పుడు హ్యాండ్లో ఉంటుంది కదా, సో అలాంటి టైంలో మీకు ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ పెద్దగా అవసరం అయితే లేదనమాట. మీరు డైరెక్ట్గా ఇంటర్నల్ మొబైల్ ఏదైతే మైక్రోఫోన్ ఉందో అదే బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ మైక్తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఓవరాల్గా క్లియర్ షార్ట్గా చెప్పాలంటే మాత్రం ఇండోర్ కండిషన్స్ అది కూడా మంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది లేకుండా ఉంది అంటే మీరు ఈ మైక్ అనేది తీసుకోవచ్చు. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ దీనికి మించి ఎక్కడైనా యూస్ చేస్తున్నారంటే మాత్రం నో, తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఒకవేళ మీరు ఈ మైక్ని కొనాలనుకుంటున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అమెజాన్ అఫిలియేట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ ఫ్యూచర్లో ఇలాంటి రివ్యూస్ అయితే మరేమైనా అయితే చేయగలను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఏదో ఒకటి కొంటున్నందుకు. ఆ లింక్ క్లిక్ చేసి ఈ మైక్ అనే కాదు ఏది కొన్నా కూడా నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ మైక్ కాకుండా డిఫరెంట్ మైక్రోఫోన్స్ అనేది చెక్ చేస్తున్నారు అండ్ మీకు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎటువంటిది ఫిట్ అవుతుందని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ని అయితే క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఈ ఛానల్ అయితే పోస్ట్ చేశాను మైక్రోఫోన్ రివ్యూ అనేది. అండ్ ప్రతి ఒక్క మైక్రోఫోన్ రివ్యూలో అయితే మెన్షన్ చేశాను ఎవరికి ఆ మైక్రోఫోన్ అనేది సెట్ అవుతుందని చెప్పి సపరేట్ సెక్షన్గా అనమాట. సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది.